నా దేశం తీరిక వేళ పిల్లలు పెద్దలు విని ఆనందించండి. చాలా కాలం క్రితం అనే కంటే ఒకప్పుడు బట్ట కట్టనప్పుడు, భాష రానప్పుడు ఈ మానవులు అందరూ ఏ జాతికి చెందిన వాళ్ళు? ఎన్నో జీవరాశులు అడవుల్లో పుట్టాయి, అక్కడే పెరిగాయి. ఆకాశంలో ఎగిరే పక్షులు, జలజీవరాశులు, క్రూర జంతువులు, ఒకట ఎన్నో రకాల జంతువులు. వాటితో పాటే మానవులు అడవుల్లో పుట్టి పెరిగారు. అక్కడే ఆహారం సంపాదించుకుని అవి తిని బ్రతికేవారు. వీళ్ళనే ఆదిమానవులు అనేవారు. ఈ మనుషులకు ప్రత్యేకమైన మనుగడ లేదు. బలవంతుడు బలహీనుని పీక్కుని తిన్నప్పటికీ ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. తదుపరి కాలంతో పాటు జాతి కూడా మారుతూ వచ్చింది. ఆనాటికి ఈనాటికి మనుషుల మనుగడ అంచెలంచెలుగా మారుతూ వచ్చింది. ఈ అధునాతన కాలంలో స్వార్థం పెరిగిపోయింది. పుట్టినప్పుడు మనిషి ఎటువంటి స్వార్థంతో పుట్టలేదు. క్రమేపీ ఏర్పడినాయి కులాలు, మతాలు, జాతులును. ఎవరి ఆచారాలు వారివి, ఎవరి పద్ధతులు వారివి, ఎవరి సాంప్రదాయాలు వారివి అయినాయి. ఆశయాలు వేరైనాయి, ఆలోచనలు వేరైనాయి. మనిషి కన్నా ఆ మనిషి యొక్క కుటుంబం పెద్దది. కుటుంబం కన్నా కులం, కులం కన్నా మతం, మతం కన్నా ప్రాంతం. వీటి అన్నిటికన్నా ఎన్నో జాతులతో ముడిపడి ఉన్న దేశం, దేశం యొక్క ప్రాముఖ్యత అందరూ ఆలోచించాలి. దేశ సౌభాగ్యం కోసం కృషి చేయాలి. ధనికులు అని పేదలని, అటూ ఇటూ కాని మధ్యతరగతి వాళ్ళని రకరకాలుగా మనం కల్పించుకున్న దాంతో మనుషుల్లో వైషమ్యాలు పెరిగాయి. దోపిడీలు, దొంగతనాలు, పదవులు, వాటి మీద వ్యామోహాలు అధికమైనాయి. ఈ విధమైన పనులతో మంచివారు చెడ్డవారనిపించుకుంటున్నారు, చెడ్డవారు మంచివారనిపించుకుంటున్నారు. ఈ విధంగా ప్రతి ఒక్కరూ ప్రవర్తించడం వల్ల దేశం ఏ విధంగా బాగుపడుతుంది? ప్రగతి పదం అంటూ సాధించగలదా? ఏ మనిషి కావాలని తప్పు చేయడు. కానీ స్వార్థం పెరగడంతో, తన గురించి తను ఆలోచించుకోవడంతో మనిషి కావాలనే కొన్ని తప్పులు చేస్తున్నాడు. అన్ని కులాల్లోనూ మతాల్లోనూ కూడా ఉత్తములు, ఉత్తమోత్తములు ఉంటారని గుర్తుంచుకోవాలి. మీరు కూడా మనుషుల్లో మంచిని పెంచాలి, చెడుని చెరిపేయాలి. అది ఎలాగా సాధ్యపడుతుంది అన్న సందేహం కలగవచ్చు. మన ప్రయత్నం ఉండాలి. అందుకు మార్గం ఏమిటి ఆలోచించండి. ఎంట గెలిచి రచ్చ గెలవమన్నారు పెద్దలు. ముందు నీ కుటుంబంలోని వారి ప్రవర్తనలో మంచి చెడు తెలుసుకుని వాళ్లను దారిన నడిపించు. తదుపరి ఇరుగు పొరుగుని గురించి పట్టించుకో. ఆ తదుపరి మీ ఊరు, అటు మీ దేశం. మనుషుల మధ్య ద్వేషం పెరగకుండా చూడాలి. ఇదంతా చెప్పుకుంటూ పోతే మానవుడిగా నీ బాధ్యత ఎంతో ఉంది. మానవుల్లో నాగరికత పెరిగింది కానీ అడవి జంతువులు అప్పుడు ఇప్పుడు ఒకే మాదిరిగా ఉన్నాయి. జంతువులకి మనుషులకి ఉన్న భేదం గ్రహించాలి, విడమర్చి విశదీకరించాలి తోటివారికి. మానవుడుగా నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించాలి. ఆ మంచిని 10 మంది అనుసరించేటట్లు, ఆచరణలో పెట్టేటట్లు చూసుకోవాలి. నీతికి నిజాయితీకి స్థానం ఇచ్చిన వారి ప్రతిభ ప్రకాశించి తీరుతుంది. ఎప్పుడైతే ముందు మీ ఇంటిని, ఆ తదుపరి మీ ఊరిని, ఆ పైన మీ దేశాన్ని మరమ్మత్తు చేస్తారో అప్పుడే భావితరం దిగ్విజయంగా ప్రకాశించి తీరుతుంది. ఈ కులాలు, మతాలు, జాతులు మనం ఏర్పరచుకున్నవే, కానీ ఎవరో ఎక్కడి నుండో తీసుకురాలేదు. ఈ సత్యం గ్రహించి భారతీయులంతా ఒకే త్రాటి మీద ఉంటే మన దేశం ఇతర దేశాలకు ఆదర్శవంతమైన నిలుస్తుంది. కులవృత్తులు మనకు అనేకములైన కులవృత్తులున్నాయి. ఎవరి కులానికి సంబంధించిన కులవృత్తిని వారు ప్రక్కన పెట్టి ఏవేవో ఉద్యోగాలు సంపాదించడం, ఏదో చేసి లక్షలు సంపాదించాలి అనే పేరాశకు లోనవ్వడం జరుగుతోంది. ఎవరి కులవృత్తిని వారు సవ్యంగా సాగించినట్లయితే అందులోనే ఎంతో సంపాదించుకోగలుగుతారు. ఒంటి శుభ్రత, ఇంటి శుభ్రత చూసుకుంటూ ఆరోగ్యంను అభివృద్ధి పరుచుకుని నీవు, నీ కుటుంబం ఆయురారోగ్యవంతులుగా అభివృద్ధి చెందుతారు. నీ అభివృద్ధే దేశ ప్రగతికి సోపానం అవుతుంది. ఇది మాత్రం ఎప్పటికీ మర్చిపోకూడదు. చాలామంది ఏం చేస్తారంటే చెప్పేది ఒకటి, చేసేది వేరొకటి. దీనివల్ల వారు సాధించగలిగింది ఏమీ లేదు.
కొందరు ఎవరు ఎటుపోతే మనకెందుకు, ఎవరు ఏమైతే మనకెందుకు అనుకుంటారు. అది మంచి పద్ధత కాదు. మన కుటుంబంలోని వారు ఎవరైనా పద్ధతికి విరుద్ధంగా నడిస్తే సహించి ఊరుకుంటామా? నయానో భయానో వారిని మన పద్ధతులకి అనుగుణమైన విధానంలో నచ్చజెప్పి వారిని దారిని పెట్టుకుంటాం. అదేవిధంగా సమాజం విషయంలోనూ కృషి చేయాలి. కులాలు, మతాలు, జాతులు అనే భేదాలు పాటించకుండా మానవులంతా ఒక్కటే అన్న సందేశాన్ని అందివ్వాలి. అది దేశ పౌరునిగా బాధ్యత, కర్తవ్యం. నేటి బాలురే ముందునాటి పౌరులు. కృషికి మించిన శక్తి అంటూ లేదు. దేశం మనది. దేశ భవిష్యత్తుని మరమ్మత్తు చేసి మన దేశ ప్రగతిని ఇతర దేశాలకు చాటాలి. అప్పుడే మానవుడిగా నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించిన వాడవు అవుతావు. దేశ ప్రగతి అనేది ఒక్కరి వల్ల సాధ్యపడదు. ప్రతి ఒక్కరూ ఈ దేశం నాది, ఈ దేశ ప్రగతికి నా వంతు ప్రయత్నం నేనేం చేయాలి, ఏమి చేస్తే నా దేశ ప్రగతి సాధ్యపడుతుంది అని ఆలోచించడం మొదలు పెడితే ఖచ్చితంగా దేశ ప్రగతి సాధ్యపడుతుంది. ఇది నా దేశం, అవును ఖచ్చితంగా ఇది మన దేశం, దీని అభివృద్ధికి తోడ్పడాలి. ఈ విషయాన్ని మనం ఒక్కరమే కాదు, మన తరువాతి తరాలకు కూడా తెలిసే విధంగా తోడ్పడాలి. ఎందుకంటే ఇది నా దేశం కనుక.